చాలామంది యూట్యూబర్స్ అయితే ఫెస్టివల్ రోజునే వాళ్ళు చేసిన పూజ వీడియో అన్నది అప్‌లోడ్ చేసేస్తా ఉంటారు భలేగా. నేనైతే అస్సలు అలా చేయలేను. ఎందుకంటే నేను పూజ చేసుకునేసరికి చాలా టైం అయిపోద్ది. ఇంక పూజ అవ్వగానే గుడికది వెళ్లి వచ్చేసరికి టైం అన్నదే ఉండదు. అందుకే వీడియో అయితే అప్‌లోడ్ చేయలేను. నేను వీడియో పెట్టినప్పుడే కదా మీ అందరికీ విష్ చేయగలను. సో, హ్యాపీ కృష్ణాష్టమి టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. మీ అందరూ కృష్ణాష్టమి బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా చాలా జరుపుకున్నాం. ఈరోజు కృష్ణాష్టమితో పాటు సుబ్రహ్మణ్య స్వామి పూజ గూడా ఉంది. సో, స్వామివారికి గూడా మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టేసుకున్నాం. ఇంకా కృష్ణుడి దగ్గరకొస్తే ఈయన మా కులదైవం. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ప్రతి కృష్ణాష్టమికి కూడా నేను పూజ అన్నది ఇలాగే చేసుకుంటున్నాను. అన్నీ రెడీ చేసిస్తే రామైతే పూజ అయితే చేసుకుంటారు. ఈరోజు కృష్ణుడికైతే 7 రకాల నైవేద్యాలయితే ప్రిపేర్ చేశాను. రామైతే ప్రతిరోజు భగవద్గీత అయితే చదువుతారు. చదివి ఏమేం జరిగిందన్నది నాకు చెప్తా ఉంటారు. ఇలా అంటున్నానని ఏమనుకోకండి. కృష్ణాష్టమి వస్తే చాలు మేముండే ఏరియాలో అంటే మా సరౌండింగ్స్‌లో ప్రతి ఒక్కరు గూడా మీ కృష్ణుడి పండగొస్తుంది కదా! ఏంటి స్పెషల్స్ అని అడుగుతారు. ఇది విన్నప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తది. కానీ ఒకటి కృష్ణుడు అందరికీ దేవుడే. ఎవరైతే కృష్ణుడిని నమ్ముతారో వాళ్ళ వెంట ఖచ్చితంగా కృష్ణుడయితే ఉంటాడు. ఇదే నిజం. ఇంకా మా ఇంటి పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా కృష్ణుడు చూడండి ఎంత బాగున్నారో. నెక్స్ట్ వీడియోలో నా చిట్టమ్మని ఎలా రెడీ చేశాను, మేమేమేం గుళ్ళకి వెళ్ళాం, ఏమేం చేసాం అన్నీ చూపిస్తాను. వెయిట్ ఫర్ పార్ట్ 2. బాయ్ బాయ్.